శనివారం రోజున ఉస్మానియా యూనివర్సిటీ తాళవాడ స్టేడియంలో జరిగిన ఎస్సీ/ఎస్టీ/బీసీ కాపు మైనార్టీ సదస్సు తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. క్రైస్తవ మత ప్రచారకుడు కె. పాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ఇప్పుడు లీడర్స్ నన్ను ఎంతవరకు కలవడం కలిసేటప్పుడు ఎందుకు మీకు ఇంత కోపం, ఎంతవరకు మీరు వచ్చారు, మీరు కలిశారు, మీరు ప్రార్థనలు చేయించుకున్నారు. మరి నిజంగా మీ హృదయాలు మీ జీవితాల్లో మార్పు ఉంటే ఇలాంటి డిస్టర్బెన్స్ మీరు చేయకూడదు, చేయనివ్వకూడదు. ఒకవేళ మీరు ఏదైనా నేను అన్నింటినీ తెగించారని మీకు తెలుసు. ప్రజల కొరకే నేను నిలబడ్డా, ప్రజల కొరకే నేను ప్రాణిస్తా, శాంతి కొరకే యేసు ప్రభువారు ప్రాణించారు. నేను కూడా ప్రాణించడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే నేను ఎప్పుడో 17 పార్టీ పెద్ద లీడర్స్ అందరికీ ఢిల్లీలో నేను అప్పుడే చెప్పా, నాకు ఏమైనా నష్టం కలిగితే నా ప్రాణానికి నేను హాయిగా స్వర్గపోతానని మా కొడుకు జానపాలకు కిసి పెట్టు వచ్చా సెప్టెంబర్ 9. అయితే ఈ ఉద్యమం ఆగదు, ఉద్యమం కొనసాగుతుంది. గాంధీ గారు ప్రారంభించారు. ఆ ఉద్యమం ఆగిదా? అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ గారు 39వ సంవత్సరంలోనే రేసిజం కొరకు ప్రారంభించారు. ఆ ఉద్యమం ఆగిదా? ఇక్కడ నాయకులు నేను కలిస్తే, మన కృష్ణయ్య గారిని కలిస్తే వారు ఎన్నో సంవత్సరాలు ప్రాణాలకు తెగించి ప్రజల కొరకు, పేదల కొరకు కష్టపడుతున్నారు. వాళ్ళు తెగించారు. అయితే కొంతమంది పర్సనల్ అజెండాతో, పొలిటికల్ బెనిఫిట్స్ తో